అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు చాలా సింపుల్‌గా మంచి రుచితో బంగాళదుంప వేపుడిని తయారు చేసుకోబోతున్నాం. ఇది రైస్‌లోకి బావుంటుంది, చపాతీలోకి కూడా బావుంటుంది. మరైతే రెసిపీ చూసేద్దామా? ముందుగా వచ్చేసి 5 బంగాళదుంపల్ని తీసుకున్నాను. వీటిల్ని మంచిగా పైనున్న చెక్కు తీసేసి నీళ్ళలో వేసుకోవాలండి. ముక్కలు కట్ చేసిన తర్వాత కూడా వాటర్‌లోనే వేయాలి. ఎందుకంటే వాటికి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందనమాట. పప్పు, సాంబార్ లేదా రసం పెట్టినప్పుడు దీన్ని సైడ్ డిష్‌గా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. మీకు నచ్చినట్లుగా ముక్కల్ని కట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా మధ్యస్థ ముక్కలు కట్ చేసుకుని నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ నిండుగా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిరపకాయి, ఆవాలు, జీలకర్ర ఇవి మొత్తం మంచిగా వేగుతున్నప్పుడు 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకుని దంచి పెట్టిన వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కనుక ఈ వెల్లుల్లిపాయలు వేయనవసరం లేదు. మంచి కలర్ వచ్చిన తర్వాత పోపు అనేది ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసుకుని వెంటనే ఇందులోకి 2 తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఉల్లిపాయలు ఇలా వేగుతూ ఉన్నప్పుడే బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు 2 ఒక్కసారిగా కలర్ అనేవి వస్తాయి అన్నమాట వేగుతున్న కొద్దీ. ఇప్పుడు ఒకసారి అలా కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు మాత్రం వేయబాకండి. ఉప్పు వేసారంటే కనుక సాఫ్ట్ అయిపోతుంది బంగాళదుంప, కలర్ అనేది రాదు. చూస్తున్నారు కదా, ఇలాగే చక్కగా వేయించుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా వేయించుకుంటూ ఉండాలి. కలర్ ఇలా చేంజ్ అయిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అంత పసుపు, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుని దీనిలోకి కారంను కూడా రుచికి తగినంత వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసాను. ముందుగానే ఉప్పు, కారం వేసేసారంటే బంగాళదుంప అనేది వేగదు. అందుకని చెప్పి మంచిగా వేయించిన తర్వాత లాస్ట్లో ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుని 2 సెకండ్లు మూత పెట్టుకుంటే ఉప్పు మాయిశ్చర్ ద్వారా బంగాళదుంప ముక్కలకి ఈవెన్గా కారం అనేది పట్టుకుంటుంది. ఇంతేనండి, లాస్ట్లో కొత్తిమీరను వేసుకుని సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా సింపుల్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు. నచ్చితే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.